హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో పార్ట్ 1లో మేము 10 ఫ్యామిలీస్ రిసార్ట్కి వెళ్ళామని వీడియోలో చూపించాను కదండి. ఆ పార్ట్ 1 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది పార్ట్ 2 అండి. ఇది మా రిసార్ట్ చూసారు కదా, ఫుల్ పీస్ఫుల్ వాతావరణం, పొలాలు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్, తను ఎవరనుకుంటున్నారా? చిన్న పాప, వాళ్ళ మనవరాలండి. సో యంగ్ గ్రాండ్ మదర్ అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. సో ఈ వీడియోలో అయితే మేము చాలా గేమ్స్ ఆడామండి, చాలా ఫన్ చేసాము, అలాగే డ్యాన్సెస్ కూడా వేసాము. ఇంకా పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో లైఫ్లో ఒక్కసారైనా ఇలా ఎంజాయ్ చేస్తే అదొక మెమొరబుల్ డేగా ఉంటుంది కదా. సో ఎవ్రీ ఇయర్ వన్స్ అన్నా మనం అలా వెళ్ళి అలా పీస్ఫుల్ వాతావరణంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మనకి కంపల్సరీగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. అట్లీస్ట్ 10 మంది కాకుండా ఒక్కరో ఇద్దరో అయినా ఫ్రెండ్స్ ఉండాలండి. అట్లీస్ట్ 1 బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా చాలు. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మేము చేసిన ఫన్ చూసేద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మాదంతా సౌత్ సెంట్రల్ రైల్వే గ్యాంగ్ అండి. అందరూ లోకో పైలట్స్. సో కొలీగ్స్ అండ్ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాము మేము. అందరం చాలా దగ్గరలోనే ఉంటామండి, బాగా కలిసిమెలిసి ఉంటాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక గేమ్ స్టార్ట్ చేస్తామండి. పెద్దవాళ్ళకి ఇక్కడ వైఫ్స్కి వాళ్ళ హస్బెండ్స్ స్టిక్కర్స్ పెట్టాలి. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ స్టిక్కర్స్ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేశారు. అందరూ 4, 3, 5, 6 అని పెట్టారు. బట్ మా హస్బెండ్ మాత్రం ఒక్కటి కూడా పెట్టలేదండి. అసలు తనకు అది రాలేదు, యాక్చువల్లీ అలవాటు కూడా లేదు అసలు. బట్ ట్రై చేశారు, చాలా హ్యాపీ. ఇందులో మా ఫ్రెండ్ సునీత విన్ అయిందండి. 6 స్టిక్కర్స్ పెట్టారు ఆ అన్నయ్య, సూపర్ కదా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మేము పిల్లలందరికీ మ్యూజికల్ చైర్ పెట్టామన్నమాట. సో పాట వచ్చిన కొద్దీ వాళ్ళు కూడా ఆ పాటకు తగ్గట్టుగా బీట్ వేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారండి. ఈ గేమ్లో వాళ్ళే కాదండి, మేము కూడా చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసాం. మధ్యలో ఉన్నదే మా ఫ్రెండ్, చాలా ఎనర్జెటిక్ అండి, సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. ఇటు పక్కన కూడా ఉంది కదా మా ఫ్రెండ్ స్వాతి, తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి. చాలా మోటివేట్ చేస్తారు, సో ఎంకరేజ్ కూడా చేస్తారు, పిల్లలైనా సరే పెద్దలైనా సరే. సో ఇప్పుడైతే ఇందులో మా ఫ్రెండ్ వాళ్ళ పాప పప్పి గెలిచిందండి. తను ఇంకొక గేమ్ కూడా గెలిచింది, చాలా బాగా ఆడింది. సో నేనేంటంటే ఒకటే చెప్తానండి, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి, బట్ అందులో అందరూ ఓపెన్ హార్టెడ్గా ఉండాలండి. అప్పుడే ఇప్పుడు మేము 10 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో పార్టీ సక్సెస్ అయిందంటే అందరూ రిసీవింగ్ కానీ మాట్లాడడం కానీ, సో మనసులో ఏది పెట్టుకోకుండా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అప్పుడే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు డైలీ మాట్లాడుకోకుండా పర్లేదండి, కలిసినప్పుడు మాత్రం చాలా ఓపెన్గా మంచిగా రిసీవ్ చేసుకొని అందరూ కలిసి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా, ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా సక్సెస్ అవుతుందండి. సో మేము చేసేది అదే అండి. మేము మధ్యలో కలవకపోయినా కూడా మంత్లీ వన్స్ కిట్టి పార్టీలో కలుస్తాము. ఇప్పుడు ఈ పార్టీలో కలిసాము, బట్ మేము కలిసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. సో ఓపెన్ హార్టెడ్గా ఉంటాము, అప్పుడే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గేమ్ అనగానే చాలామంది సీరియస్గా తీసుకొని స్పోర్టివ్గా ఆడారండి. ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ టీషర్ట్ మా హస్బెండ్ అండి. గ్లాసెస్ పెట్టిన కొద్దీ పడిపోతున్నాయి. సో ఈ గేమ్ ఏంటంటే, అక్కడ స్టార్ట్ అయ్యి తల మీద ఆ గ్లాస్ పెట్టుకొని ఇక్కడ మేము ఉంటాము. సో మాకు 1 మినిట్లో ఎన్ని గ్లాసెస్ తెచ్చిస్తారో వాళ్ళు విన్ అయినట్టు. కానీ అందరు చాలా బాగా స్పోర్టివ్గా ఆడారండి, ఎంతైనా మెచ్చుకోవాల్సిందే మా వాళ్ళని. సో ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఆడుతున్నారో. యాక్చువల్లీ ఇందాక స్టిక్కర్స్ గేమ్స్లో నేను మా ఫ్రెండ్ సునీత విన్ అయిందని చెప్పాను కదండి. లేదండి, అందులో సపోను జీకే అన్నయ్య అని వాళ్ళు విన్ అయ్యారు. సో ఈ గేమ్లో ఇటు లాస్ట్ 1 బ్రౌన్ కలర్ టీషర్ట్ ఉంది కదా, రమేష్ అన్నయ్య అని. సో తను చాలా బాగా ఆడారండి. 6 గ్లాసెస్ 1 మినిట్లో తెచ్చిచ్చారు. సో ఆ అన్నయ్య విన్ అయ్యారు. సో అసలు నిజంగా చెప్తున్నా అండి, మా వాళ్ళు కూడా ఇంత స్పోర్టివ్గా గేమ్స్ ఆడతామని మేము కూడా ఊహించలేదు. బట్ చాలా హ్యాపీ అండి ఇలా ఆడినందుకు. ఇంకా మా వాళ్ళు మొదలెట్టేశారు డ్యాన్స్లు. అసలు ఏంటండి బాబు, చిన్న పిల్లలు పెద్దలు, అసలు మేము కూడా అసలు ఆ డీజే పెడితే మాకు కూడా అసలు కాలు ఆగలేదండి బాబు. అసలు
సూపర్గా అంటే భలే డ్యాన్స్లు వేసాం అందరం. సో ఫ్రెండ్స్, కపుల్ డ్యాన్స్ అనమాట. సో అందరు కపుల్స్ చాలా బాగా డ్యాన్స్ చేశారండి. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ అయ్యి మధ్యలో సూపర్గా డ్యాన్స్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది మా ఫ్రెండ్ సునీత రమేష్ అన్నయ్య. సో హోల్ ప్రోగ్రాంలో ఈ అన్నయ్య డ్యాన్స్ మాత్రం సూపర్గా అదిరిపోయిందండి. లాస్ట్ వరకు చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. సో బాగుంది కదా సూపర్గా చూడడానికి. సో తను ఇంకో ఫ్రెండ్ అండి, స్వాతి అని, శ్రీను అన్నయ్య. వీళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళే కాదండి, అసలు అందరూ చాలా బాగా చేశారు. అందరూ డ్యాన్సెస్ పెడదామంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా. సో అందుకనేసి నేను కొంతవరకు మాత్రమే పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మేమండి సో ఏదో చేసాం, అలా ట్రై చేసాము. బట్ ఓకే అనిపించింది నాకు కూడా చూడడానికి. సో మేమిద్దరము ఇంకా మా పిల్లలు అందరూ ఫ్యామిలీస్ తోటి చాలా బాగా చేశారండి. అంతేకాకుండా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము. జస్ట్ సింపుల్గా పెన్స్ అనమాట. సో పెన్స్ అయితే పిల్లలకి యూజ్ అవుతాయి కదండి. అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. అందరం రిటర్న్ గిఫ్ట్ తీసేసుకొని, లంచ్ కూడా సూపర్గా ఉందండి. మటన్ బిర్యానీ, అలాగే పన్నీర్ బిర్యానీ, ఇంకా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఇలా చాలా బాగా డిషెస్ కూడా చేశారు. అంతేకాకుండా ఫుల్ మస్ట్ ఎంజాయ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.